వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కర్నూలులో సంబరాలు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం ముందు కూలిన చల్వ పందిళ్లు. యాదాద్రి జిల్లా పిఎస్సిఎస్ సహకార సంఘం బ్యాంకులో మద్యం తాగుతూ పట్టుబడ్డ ఉద్యోగులు. కీడు వదలాలని ఊరు ఖాళీ చేసిన కేశవాపూర్ గ్రామస్తులు. అస్వస్థకు గురైన విద్యార్థినిని ప్రభుత్వ వాహనంలో ఆసుపత్రికి తరలించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాలువలపై వెలిసిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశించారు. రామగుండం నగరంలో వార్డు సందర్శనలో భాగంగా మేయర్ మహంకాళి స్వామి 39వ డివిజన్ శివాజీనగర్ మార్కెట్ ప్రాంతాల్లో పర్యటించారు. కాలువల పూడిక తొలగింపు, నగర పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని తెలిపారు. వర్షాకాలానికి ముందు డ్రైనేజ్ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తిప్పారపు మానస, నాయకులు తిప్పారపు శ్రీనివాస్తో పాటు పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎస్సీ గురువీర, ఈఈ రామన్, టీపీఎస్ నవీన్, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. విషయంలో కమర్షియల్ ట్యాక్స్ దాని విషయంలో మాట్లాడినా, ఎందుకంటే మనకు ఛాయ్ కానీ ఏది కానీ బాగా రేట్లు విషయంలో కమర్షియల్ ట్యాక్స్ దాని విషయంలో మాట్లాడినా, ఎందుకంటే మనకు ఛాయ్ కానీ ఏది కానీ బాగా రేట్లు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి ఒక్క ప్రాంతాల్లో వారానికి ఒకసారైనా మా నాయకులు మొన్నటి వరకు వెళ్ళి ఆ ప్రాంత సమస్యను తెలుసుకొని చేసే కార్యక్రమం చేస్తాను. రోడ్లు అన్నీ జరుగుతానని మీ అందరికీ తెలుస్తుంది. ఈరోజు కార్పొరేషన్ ఏర్పడింది. కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డవారు, వారితో పాటు ఇవాళ మేయర్ గారు ఈ ఎండాకాలంతో పాటు వచ్చేటువంటి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని గత ప్రభుత్వంలో ఒక డ్రైనేజ్ క్లీన్ చేయాలంటే దానికి టెండర్ ప్రక్రియ అని కోట్ల రూపాయలతో వేస్తూ దుర్వినియోగం చేస్తూ ప్రతి దానికి ఒక నంబర్ పెట్టి నిధులు వృధా చేసేటువంటి కార్యక్రమం. మిషనరీ కూడా ఆ రోజుల్లో తీసుకొని పనికిరాని మిషన్ తీసుకుంటే ఇప్పుడు ఏది కూడా పనికిరాని పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మిషనరీ అంతా మంచి చేస్తూ అవసరానికి ఆ మిషనరీ తీసుకొచ్చి ఇవాళ టెండర్ల ప్రక్రియ లేకుండా నిరంతరం జరిగేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎప్పుడో ఒకసారి కంటి తుడుపుగా లేకుండా ఫోటో ఫినిషింగ్ చేసే పద్ధతిలో కాకుండా నిరంతరం డ్రైన్లు క్లీన్ చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కారం చేస్తూ ముందుకు పోయే కార్యక్రమంతో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అద్భుతమైనటువంటి పరిపాలనకు గురైనాయి. మేమేమి ప్రైవేట్ భూమి కానీ ఒక పేదవాడి చిన్నది కూడా జరపకుండా ఆ ప్రాంతంలో అద్భుత నిర్మాణం చేస్తూ ఇక్కడ ఒక వ్యాపార కేంద్రంగా చేయాలి. ఈ ప్రాంతంలో నిరుద్యోగులైన యువకులు, ఔత్సాహికులైనటువంటి వ్యాపారాల్లోకి వచ్చి ముందుకు రావాలనుకునే వాళ్ళు ఈ ప్రాంతాన్ని అన్ని రకాల వసతులుండి ఇక్కడ కావలసినంత బొగ్గు నిల్వలు, మనకు దేశానికి విద్యుత్తునిచ్చేటువంటి ప్లాంట్స్ ఉన్న ఈ ప్రాంతంలో నీళ్లు కావలసిన అన్ని వనరుల నుండి అన్ని రకాల వ్యాపార కేంద్రంగా, విద్యా కేంద్రంగా, అదే మాదిరి ఒక మంచి టూరిజం కేంద్రంగా చేసే అవకాశాలు ఉన్నాం. ఎన్ని రోజులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు అవన్నీ కూడా ఇక్కడ ఆ వసతులు ఏర్పాటు చేస్తూ ఇతర ప్రాంతాలకు పోకుండా
ఈ ప్రాంతాల్లోనే ఉండి ఇక్కడే ప్రతి ఒక్క కార్మిక కుటుంబాలు తిరిగి రండి, ఇక్కడ ఉన్నవారు ఈ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోండి. అంతర్గాం వరకు భూములు ఉన్నాయి, ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. 25 నిమిషాల్లో గోదావరికని చౌరస్తాకు వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది. ఈరోజు ఎల్కలపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు ఇండియన్ కాలనీ, సెండరీ కాలనీ మొదలు పెట్టుకుంటే ఇటు గోదావరి బ్రిడ్జ్ వరకు, ఇటు సుందిలా వరకు, అటు అంతర్గాం వరకు, ఇటు కేశవరాం వరకు అద్భుతమైనటువంటి ఒక రోడ్ల నిర్మాణం 20 నిమిషాల్లో వచ్చే విధంగా మనం ఏర్పాటు చేస్తాం. ఇవాళ బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో అన్ని రకాల వసతులు ఉండే విధంగా చేస్తా ఉన్నాం. కొత్తగా వచ్చినటువంటి పాలక మండలి ఆధ్వర్యంలో శాసనసభ్యుడిగా నాతో పాటు బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు, మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ నివాసం ఉండే వాళ్ళందరూ కూడా భాగస్వాములై వాళ్ళ వేలు చూపే బదులు మేము సైతం మన ప్రాంతాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒక సంకల్పంతో ముందుకు రావాలని, మన ప్రాంతాన్ని, మన ఇల్లు ఏ రకంగా అయితే చక్కగా శుభ్రంగా పెట్టుకుంటామో మన వాడలు, మన మోరీలు, మన ఇల్లు శుభ్రంగా ఉంచే దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరినీ పిలుపునిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. కీడు పోవాలని గ్రామస్తులందరూ ఊరును ఖాళీ చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలో వెలుగు చూసింది. వరుస మరణాలు చోటు చేసుకోవడంతో భయాందోళనకు గురైన కేశవాపూర్ గ్రామస్తులు బుధవారం ఊరిని ఖాళీ చేశారు. పురోహితుడి సూచన మేరకు ఊరు ఖాళీ చేసి అడవికి కీడు వంటలకు వెళ్లారు. ఈ నిర్ణయంతో గ్రామంలో మరణాలు ఆగుతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు.
కొంచెం అట్లా నార్మల్గా సంతోషంగా గడిపిల్లు అనుకుంటే చచ్చిపోయిండు. ఆయన బాగా పంకు ముసలైన మంచాల పడి ఉన్నాయనే చచ్చిపోయిండు. ఆయన చచ్చిపోయినాక ఆయన ఇంట్లోనే అలా కొడుకు చచ్చిపోయిండు. ఆయనకు కూడా పానం మచ్చకలేదు, కాంచలో ఏమో వచ్చింది. ఆయన చచ్చిపోయినాక ఇంకొక ఆయన చచ్చిపోయాడు. ఇంకొక ఆయన చచ్చిపోయాడు. ఈయన దినాల నాడు ఇంకొక ఆయన చచ్చిపోయాడు. మళ్ళీ ఈయన రేపు దినాలనంగా ఒక ఆయన చచ్చిపోయాడు. ఒక ఆమె ముగ్గురు బిడ్డల తల్లి మందాగి చచ్చిపోయింది. మళ్ళా వాళ్ళింటనే వాళ్ళ ఇంకా చిన్న మామ బిడ్డ పడిచిదే, పిల్లలు లేరు జల్లలు లేరు, ఆమె చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయినాక ఈయన దినాలైతేనే ఒక ఆయనకు అటోటాక్ వచ్చి ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినాక ఇప్పుడు లాస్ట్ ఈయన కొడుకు మొన్ననే ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు 4-5 నెలలు అవుతాయి. ఈ 4-5 నెలలనే 11 మంది చచ్చిపోయారు. అయ్యగారిని అడిగిర్రట, 7 గంటలకు ఊరు మీ ఊరి మీద ఏమన్నా ఉండవచ్చు ఎవరిని ఉంటే వెళ్ళిపోతుంది అని చెప్పిండట. ఈ కేశపురం ఈయన్నే మార్కెట్ పక్క పంట. ఓకే, ఈ రోజు కేశవపురం 15th వార్డు కేశవపురం సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరము కూడా పెద్ద మనుషులం అందరం వెళ్ళి పంతుల దగ్గరికి వెళ్తే మీ ఊరు కీడు సోకుందనే ఉద్దేశం కొద్ది మీరు బయట వంటలకు వెళ్ళానే అని చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఊరందరూ కలిసి కీడు వంటలకు పలానా ప్రాంతానికి వెళ్ళి మీరు వండుకోవాలి చేయాలనే ఉద్దేశం కొద్ది ఇక్కడ రావడం జరిగింది. పిల్లలకు తాళాలు వేసుకుని ఏ ఒక్కరు కూడా మా మతం లేకుండా ఏది లేకుండా అందరు రావడం జరిగింది ఇక్కడికి. సో అందుకని ఇక్కడికి వచ్చి వంటలు వార్పులు చేసుకొని ఉన్నాము. తర్వాత సాయంత్రం 6 గంటలకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతాము. రిటర్న్ అయిన తర్వాత అక్కడ అయ్యగారు చెప్పిన హైదరాబాద్ లో హనుమాన్ జయంతి శోభయాత్రకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. గౌలిగూడ నుంచి ప్రారంభమైన యాత్ర 12 కిలోమీటర్ల మేర కొనసాగి తాడ్బంద్ వరకు సాగనుంది. 2 కమిషనరేట్ల పోలీసులు బందోబస్తులో పాల్గొంటూ యాత్రను పర్యవేక్షిస్తున్నారు. వీర హనుమాన్ జయంతి నగర ప్రజలకి అందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి శుభాకాంక్షలు. ఈరోజు నగర వ్యాప్తంగా 168 ప్రొసెషన్స్ ఉండడం జరుగుతుంది. నేను ఇక్కడ గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ యజ్ఞం చేసి ప్లస్ పూజ చేసి ఈరోజు ఇక్కడ నుంచి ప్రొసెషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కర్మన్ ఘాట్ నుంచి ప్రొసెషన్ ఉదయం 10 o'clock స్టార్ట్ కావడం జరిగింది. అది వచ్చి ఇక్కడ కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర కలవడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రొసెషన్ దాదాపు 12 కిలోమీటర్లు అక్కడ తాడ్బంద్ దాకా చేరుకుంటుంది. సో మొత్తము బోత్ మన మల్కాజ్గిరి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్స్ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మన బందోబస్తులో ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 3000 పైన సిబ్బంది బందోబస్తు చేయడం జరుగుతుంది. 2 కమిషనరేట్లు ఈ ఒక ప్రొసెషన్ ఉండడంతో 2 కమిషనరేట్లు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసి, అట్లానే ఇక్కడ ఉన్న ఈ ఆర్గనైజేషన్ కమిటీ శ్రీకాంత్ ప్లస్ అదర్ వాళ్ళ మెంబర్స్ కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరిగింది. మొన్నే కూడా మనము మీటింగ్ కూడా ఏర్పాటు చేశాను. ప్రొసెషన్ కూడా చూడడం జరిగింది. వాళ్ళు కూడా గత సంవత్సరం కూడా బాగా సహకరించారు. ఈసారి కూడా అట్లనే సహకరించి ఈ ఒక్క హనుమాన్ జయంతి కూడా నగరంలో పీస్ఫుల్ చేయడానికి బాగా వాళ్ళు సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రతి పండుగని హైదరాబాద్ ప్రజలందరూ కూడా బాగా సహకరించారు హైదరాబాద్ సిటీ పోలీస్కి, ప్రభుత్వానికి. ఈసారి కూడా ఈ ఒక్క ప్రొసెషన్కి, ఈ ఒక్క సెలబ్రేషన్ కూడా మనకు సహకారం ఇచ్చి హనుమాన్ జయంతి కూడా జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. సెన్సిటివ్ ప్లేసెస్ ఏం అంత పెద్ద లేదు, బట్ మనము అన్ని చోట్ల కూడా మనము పక్కబందిగా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని కిలోమీటర్స్ సార్ ర్యాలీ? ఆల్మోస్ట్ 12.5 కిలోమీటర్స్ ర్యాలీ ఉంటుంది. ఎన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్? అంటే ఒకటే దగ్గర ఉంటుంది. అక్కడ మెయిన్ మన ముషీరాబాద్ దగ్గర మనము ప్లాన్ చేస్తున్నాం. బాకీ దగ్గర కూడా మనము ఆల్రెడీ ఉన్న బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. అన్ని సీసీటీవీ కెమెరాస్, అన్ని సీసీటీవీ పెట్టడం జరిగింది. ప్లస్ డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. నేను కూడా లైవ్గా బషీర్బాగ్ ఆఫీస్ నుంచి లైవ్ చూస్తున్నా. అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి కూడా మన సిబ్బంది కూడా లైవ్గా వాచ్ చేయడం జరుగుతుంది. సార్, యూత్కి భక్తులకు మీరు ఒక సూచన చేయాలంటే ఏం చేస్తారు? ప్రశాంతంగా, ఎందుకంటే గతం కూడా బాగా ప్రశాంతంగా జరుపుకున్నారు. ఈసారి కూడా జరుపుకోండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. మంచి అందరూ కూడా పబ్లిక్, ఇది యూత్ బేసిక్లీ చాలామంది పార్టిసిపేట్ చేస్తుంటారు. అనవసరం బైక్ రేసింగ్ కానీ, బైక్లో అవాచ్ చేయడం కానీ, అనవసరము వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ ఒక్క ఫెస్టివల్ కూడా జయప్రదంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి 29వ డివిజన్ వార్డు సభలో పాల్గొన్నారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాపాలన ప్రగతి సెప్టిక్ మనకి సెప్టిక్ ట్యాంక్ క్లినిక్ ఏరియాలను అక్కడనో ఇక్కడనో 1000-2000 ఇచ్చి ఆ ఓట్లు కొనుక్కొని అడ్డదారులు మళ్ళీ మెట్లెక్కి మళ్ళీ తిని ఇళ్లలో కూర్చుంటారు. పంట కూర్చున్న రోజులలో ఉన్నాయి ఇవి. మరి ముఖ్యంగా ఏ ఊరికి పోయినా ఇల్లు రోటీ కపడా ఔర్ మకాన్ అనేది మెయిన్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంగా ఉంది. ఇవన్నీ ప్రజలకు అందుబాటులో తెస్తున్నామా లేదా ఆలోచన చెయ్యాలి. ఓటేసేటప్పుడు 1000-2000 మన జీవితాలు పిల్లల జీవితాలు తాకట్టు పెట్టకుండా ఎవరు పని చేస్తే వారికే ఓటేయండి, మాకేయమని మేము అనట్లే. మేము గర్వంగా మేము తలెత్తుకొని మేము ఈ పని చేసినా మాకు ఓటేయండి అని అడిగే హక్కు మాకున్నది. మేము ముఖం ఉన్నది, మేము చేసి చూపించడానికని అడుగుతుంటాం. కానీ మీరందరూ కూడా ఇంటికి పోయిన తర్వాత గత 10 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు ముందట పెట్టుకొని నిధులు 2 అంతలు 3 అంతలు ఎక్కువ నిధులు ఈసారి తీసుకురాగలిగినాం ఇవాళ ఈ నియోజకవర్గానికి. మరి ఏమేం పనులు జరుగుతున్నాయి ఏంటిది అనేది మనం కూడా తెలుసుకొని ఏ ప్రభుత్వం అయితే ఉంటే బాగుంటుంది, ఎవరికి ఓటేస్తే మనం గెలవగలిగితే దానికి ఎవరైతే చేయగలుగుతారో అనే ఒక ఆలోచన కింది స్థాయి వరకు కూడా ఉండాలి. ఈ పథకాలను ఇయ్యంగానే ప్రతి ప్రభుత్వం ఇంతకెళ్ళి ఇస్తలేదు, కానీ తీసుకొచ్చే ఇది కూడా ఉండాలి. ప్రణాళిక రూపొందించి 99 రోజులు పెట్టిండ్రు. దేనికి పెట్టిండ్రు? మీ అందరి దగ్గరికి వెళ్ళి మీకున్న సమస్యల మీద తెలుసుకోవటానికి, అధికారులను ఇట్లా కూర్చోబెట్టుకొని ఏ ఫైల్ కూడా పెండింగ్ ఉండకుండా తొందరగా క్లియర్ చేయడానికి, కానీ మీ సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా మీ దగ్గరికి రావడానికి 99 రోజుల ప్రణాళికని రూపొందించి మీ ముందుకు రావడం జరుగుతున్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పట్టణంలో ముఖ్యంగా స్లాబ్ ఉన్నోళ్ళు, ఇంకో ఉన్నోళ్ళు, కొద్దిగా ఎక్కువ డబ్బు ఉన్నోళ్ళు కనీసం చాలా మంది ఓటేయటానికి కూడా రారు లైన్లో నిల్చోవటానికి. ఆ ఎండలు ఎవరు నిల్చుంటారు ఓటేస్తామని. మరి ఆ ఓటే హైదరాబాద్ ఎల్బీ నగర్లో చికెన్ షాప్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంద్ను పట్టించుకోకుండా షాప్ తెరచి ఉండడంతో అసోసియేషన్ సభ్యులు యజమానితో వాగ్వాదానికి దిగారు. షాప్ మూసివేయాలని డిమాండ్ చేయగా నిరాకరించడంతో ఆగ్రహించిన వారు గుడ్ల ట్రేలను రోడ్లపైకి విసిరి హంగామా సృష్టించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వైఎస్ఆర్సీపీ అమరావతికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. కొన్ని వాస్తవమైన విషయాలు మీ ద్వారా ప్రజల ముందు
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల ముందుకు తీసుకుని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం వద్ద చలువ పందిరి కూలి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేశఖండనం కోసం ఏర్పాటు చేసిన పందిరి కూలడంతో 15 మంది భక్తులు గాయపడ్డారు. పక్కనే విద్యుత్ తీగలు తెగిపడడంతో ప్రమాదం తప్పింది. 2 తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. సీరియల్ రమ్మంటే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ వీడియో తీసిరా. మంచిర్యాల జిల్లా మందమరి KK5 ఉద్యోగులు ఉత్పత్తి రక్షణలో ఆదర్శం. 100కు 100% లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమని GM రాధాకృష్ణ అన్నారు. మందమరి ఏరియాలోని KK5 గని ఉద్యోగులు ఒకవైపు ఉత్పత్తి మరోవైపు రక్షణలో ముందున్నారని, ప్రమాదరహిత ఉత్పత్తికి పాటుపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఏరియా GM రాధాకృష్ణ తెలిపారు. మన మందమరి రైజింగ్ స్టేజ్లో ఉంది. చాలా సంతోషంగా ఉన్నది. ఇందులో కొన్ని హైలైట్స్ ఆల్రెడీ మన ఈడీ ఇంజనీర్ గారు చెప్పారు, నేను కూడా చెప్తాను. గత 25-26లో మన యొక్క సింగరేణి ఓవరాల్ పర్ఫార్మెన్స్ 71% ఉన్నా కూడా గత 5-6 నెలల మట్టి మన యొక్క పర్ఫార్మెన్స్ పెంచుకుంటూ మార్చిలో 2.57 lakhs టన్స్కి గాను 2.67 lakh టన్స్ 104%లో మన మందమరి ఏరియా సింగరేణి లెవెల్లో 3వ స్థానంలో ఉన్నది. దీనికి తోడ్పడ్డ ప్రతి ఒక్క కార్మిక సోదరులని, ఎంప్లాయీస్, అధికారులు, సూపర్వైజర్లు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. దీనితో పాటు హైలైట్స్ కొన్ని ఏంటంటే KK5 ఈరోజు మార్నింగ్ కూడా వెళ్ళాను. అక్కడ 100% త్రో వచ్చిన అండర్గ్రౌండ్ మైన్లో KK5 ఒకటి. అక్కడ KK5లో 2.20 lakh టన్స్ అయ్యే టార్గెట్కి గాను 2.20100 అంటే ఆల్మోస్ట్ 100% అచీవ్మెంట్ అయింది. అది అండర్గ్రౌండ్ మైన్స్ సింగరేణిలో మొత్తం 5-6 మైన్సే 100%లో మన KK5 ఒకటి. అక్కడ ఇంకోటి YMS కూడా 1.36 టార్గెట్కి 1.05కి అంటే ఒక మనిషికి 1.36 టన్నులు వచ్చింది హైయెస్ట్. మందమరి ఏరియాలో KK5లో ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే 144 టన్నులు ఒక SDL పర్ డే. అది సింగరేణిలోనే సెకండ్ హైయెస్ట్ త్రూఅవుట్ ఇయర్లో. అదే మార్చిలో 177 టన్నులు పర్ డే వచ్చింది, అది మార్చి. ఇది సింగరేణిలో ఫస్ట్ పొజిషన్ KK5లో. ఇదే కాకుండా మన KKOC నిన్న 31వ తారీఖున 10,909 టన్నులు ఒకే రోజు డిస్పాచ్. KKOC పుట్టిన దగ్గర నుంచి 2017 నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ ఒకే రోజు డిస్పాచ్ 10,909 టన్నులు. దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ KKOC. అట్లాగే డిస్పాచ్ మంత్లు ఆ మైన్ పుట్టిన దగ్గర నుంచి కూడా మార్చిలో 2,30,30,464 టన్నులు ఒకే మంత్లో హైయెస్ట్ డిస్పాచ్ చేయడం జరిగింది. ఇది KKOC యొక్క గొప్పతనం. అట్లాగే KK5 డీటెయిల్స్ ఇంతకుముందు చెప్పాను. మందమరి ఏరియా గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే మన దగ్గర సోలార్ పవర్ ప్లాంట్ ఉంది. 28 మెగావాట్ పవర్ ప్లాంట్ ఒకటి, ఇంకోటి 15 మెగావాట్ పవర్ ప్లాంట్. ఇక్కడ సింగరేణిలోనే హైయెస్ట్ జనరేషన్ 47.78 MU 106%తోని సింగరేణిలో ఫస్ట్ సోలార్ జనరేషన్ చేసింది.
అది ఎక్కడ 28 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్. అది కాకుండా 15 మెగావాట్ సోలార్ ప్లాంట్ కాజీపేట మైన్ దగ్గర ఉంది. అది కూడా 20.40 MU అంటే 2,54,05,700 యూనిట్స్ జనరేషన్ చేసింది. అది కూడా 105% సింగరేణిలో కూడా అది ఓవరాల్ సెకండ్ ఉంది. అంటే మన దగ్గర సోలార్ ప్లాంట్లు అంత పవర్ జనరేషన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయటం వల్ల జనరేషన్ కూడా ఎక్కువగా వచ్చింది. ఇంకా 67.5 మెగావాట్ పవర్ రెడీగా ఉంది, కమిషనింగ్ అయ్యి అన్ని పర్మిషన్స్ ట్రాన్స్కో జెన్కో వాళ్ళ దగ్గర తీసుకుంటాం జరుగుతుంది. అది వితిన్ 1 మంత్లో వాటిని కూడా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.